ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వ్యవస్థలను ఏ స్థాయిలో వాడుకుంటుందో, అధికార పార్టీ ప్రయోజనాలను కాపాడడం కోసం పోలీసులు ఏ స్థాయి వరకు ఆ వ్యవస్థను కూడా పణంగా పెట్టి పనిచేస్తూ ఉన్నారో రోజు చూస్తూ ఉన్నది. వైసీపీ కార్యకర్తలు చివరికి నడి రోడ్డు మీద హత్యకు గురైన వైసీపీ కార్యకర్తలను మూకుమ్మడిగా దాడి చేసి చంపేసిన ఇలా హత్య కేసులను కూడా కనీసం కనీసం చట్టం ప్రకారం మినిమం కూడా విచారణ చేయలేని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉంది అంటే బేసిక్గా వీళ్ళ మీద జనానికి ఏమీ ఎప్పుడూ పెద్దగా పాజిటివ్ అభిప్రాయం ఉండదు. ఏదో వాళ్ళని చూసి భయపడడం అనే ఒక ఆప్షన్ తప్పితే ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ పనితీరు మరిన్ని విమర్శల పాలవ్వడానికి కారణమవుతూ ఉంది. ఇప్పుడు ఆ వైసీపీ కార్యకర్త సల్మాన్ని హత్య చేస్తే ఆ హత్యకు గురి కాబడిన సల్మాన్ మీదే కేసు పెట్టారట. ఆ హత్య చేసిన వాళ్ళ మీద ఏదో తూతూ మాత్రంగా కేసు అన్నట్ట, ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదట. ఈ మేరకు ఆ సల్మాన్ వాళ్ళ భార్య గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు చాలా కక్షపూరితంగా, చాలా నిర్లక్ష్యంగా, చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. హత్యకు గురి కాబడిన నా భర్త మీదనే కేసు పెడుతున్నారు. హత్య చేసిన వాళ్ళ జోలికి పోలీసులు పోవడం లేదు అని చెప్పి ఆమె హైకోర్టులో పిటిషన్ వేసి ఇంట్రెస్టింగ్గా అసలు ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉద్దేశపూర్వకంగా ఈ కేసుని నీరు గారుస్తున్న పోలీసుల మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి అడుగుతున్నారు ఆమె. సల్మాన్ హత్య మీద సిబిఐ విచారణ జరిపించండి అని ఈ పోలీసుల మీద కూడా సిబిఐ విచారణ జరిపించండి అని. నిజం చెప్పాలి అంటే పోలీసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు చెబుతూనే వస్తూ ఉన్నారు, మీరు పరిధి దాటుతూ ఉన్నారు, మీరు కరెక్ట్గా పని చేయడం లేదు. మేము వచ్చిన తర్వాత సరే, ఒక రాజకీయ పార్టీ ఆ మాట అంటారు, వస్తారా రారా జనం డిసైడ్ చేస్తారు, పోనీయండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం, అది ఇది అని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైం వైసీపీ పదే ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల మీద కేంద్ర విచారణ సంస్థలు, సిబిఐ తోటి మరో విచారణ సంస్థతోటి విచారణ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. నిజంగా వైసీపీ సిబిఐ కూడా పరీక్ష పెడుతూ ఉంది. కనీసం కొన్నిసార్లైనా సీరియస్గా, కొన్ని విషయాలైనా సీరియస్గా టేకప్ చేస్తారా అని, న్యాయస్థానం కూడా కొన్ని కేసులైనా సిబిఐకి ఇస్తుందా అని. మొన్న ఒక వైసీపీకి కార్యకర్త మీద గంజాయి కేసు పెడితే అది సిబిఐకి ఇచ్చారు, ఆ పోలీసుల మీద కూడా. అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఇప్పుడు సల్మాన్ హత్య, ఆ దాంట్లో హత్య విచారణలో పాల్గొన్న పోలీసుల మీద, వీళ్ళ మీద కూడా విచారణ కోరుతూ ఇప్పుడు పిటిషన్ వేశారు. హైకోర్టు ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఈ కేసు సిబిఐకి ఇస్తే మరి ఇప్పుడు ఈ కేసులో విచారణలో ఎవరెవరైతే భాగస్వాములుగా ఉన్నారో ఆ పోలీసులకు మళ్ళీ కష్టాలు రావచ్చు. మరి హైకోర్టు ఎట్లా స్పందిస్తుందో చూడాలి.